మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వికృత పాలన పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మీరు బోధించే నీతి సూత్రాలను, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను రేవంత్ రెడ్డి తుంగలో తొక్కుతున్నాడని లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగ విలువల గురించి దేశం మొత్తం మీరు మాట్లాడుతుంటే అనాలోచిత అవగాహన రాహిత్యం వల్ల రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని అవమానిస్తున్నాడని లేఖలో పేర్కొన్నారు. పార్టీలు ఫిరాయించే ఎమ్మెల్యేలు ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అయ్యే చట్టం తెస్తామని కాంగ్రెస్ పార్టీ అంటుంటే రాష్ట్రంలో మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించేలా ప్రోత్సహిస్తున్నారన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టును సైతం అవమానించేలా అసెంబ్లీ లోపల బయట రేవంత్ మాట్లాడుతున్నారన్నారు. ఇక రేవంత్ మాటలను సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టిందన్నారు. దేశవ్యాప్తంగా బుల్డోజర్ రాజ్ను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రేవంత్ రెడ్డి చేస్తున్న బుల్డోజర్ రాజ్ పాలనపై ఎందుకు మౌనంగా ఉంటుందని లేఖలో హరీష్ రావు ప్రశ్నించారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరిట బుల్డోజర్లు పంపి పేద మధ్యతరగతి ప్రజల ఇండ్లు కూలగొడుతున్నారన్నారు. ఈ విధ్వంసపూరిత వైఖరే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరి 100 ఎకరాల్లో విధ్వంసానికి తెరతీసిందన్నారు. జాతీయ పక్షి నెమలి సహా ఇతర వందలాది పక్షులు, జంతువులు తమ ఆవాసాలను కోల్పోయాయన్నారు. కాంగ్రెస్ సర్కారు దమనకాండను వ్యతిరేకిస్తున్న నిరసన తెలుపుతున్న హెచ్సియు విద్యార్థులు, ప్రొఫెసర్లపై పోలీసుల దాష్టికం అందరినీ తీవ్రంగా కలిచివేసిందన్నారు. హెచ్సియులో విధ్వంసాన్ని ఎన్ఎస్యుఐ సహా అన్ని పార్టీలు, వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయన్నారు. రోహిత్ వేముల ఆత్మహత్య సమయంలో హెచ్సియు సందర్శించిన మీకు అప్పటి బీఆర్ఎస్ సర్కారు ఎస్కాట్ ఇచ్చిన విషయాన్ని లేఖలో హరీష్ రావు ప్రస్తావించారు. పోలీస్ బందోబస్తు ఇచ్చి నిరసన తెలిపేందుకు అవకాశం కల్పించిందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆ సమయంలో ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని హెచ్సియు విద్యార్థులకు మీరు హామీ ఇచ్చిన విషయం గుర్తుందా అని అడిగారు. ఇవాళ అదే యూనివర్సిటీలో మీ సీఎం రేవంత్ ఇంత దుర్మార్గం చేస్తుంటే మీరు మౌనంగా ఉండటం సెంట్రల్ యూనివర్సిటీతో పాటు యావత్ తెలంగాణను ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చేదాకా కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్సియులో విధ్వంసకాండను ఆపలేదన్నారు. హెచ్సియు విషయంలో మీరు మీ పార్టీ మౌనంగా ఉండడానికి కారణం తెలపాలని విద్యార్థులు, యావత్ తెలంగాణ ప్రజల తరఫున మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. క్రోనీ క్యాపిటలిజంకు వ్యతిరేకంగా అదానీ వ్యాపారం విస్తరణపై దేశవ్యాప్తంగా గట్టిగా మీరు పోరాటం చేస్తుంటే మీ సీఎం అదానికి రెడ్ కార్పెట్ వేసి తెలంగాణకు ఆహ్వానం పలికారని లేఖలో పేర్కొన్నారు. అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ భూసేకరణ కోసం నల్గొండ జిల్లాలో రైతులపై పోలీసులు దాడి చేస్తే మీరు మౌనంగా ఉండిపోయారు. ఫార్మా విలేజ్ పేరుతో పచ్చని పొలాల్లో చిచ్చురేపి ఆదివాసీ రైతులను చితగొట్టి బేడీలు వేస్తే మీరు మౌన మునిగా మిగిలిపోయారన్నారు. ఒకవైపు మీరు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే మరోవైపు మీ సీఎం మోదీని బడేబాయ్ అని సంబోధిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. ఇవన్నీ మీ అంగీకారంతోనే జరుగుతున్నాయా, లేక మీరు తెలిసి కూడా మౌనం వహిస్తున్నారా అనే దానిపై తెలంగాణ సమాజం మీ నుండి స్పష్టమైన వివరణ ఆశిస్తుందని లేఖలో హరీష్ రావు పేర్కొన్నారు. మీరు ప్రవచించే నీతి సూక్తులను మీ ముఖ్యమంత్రి, మీ కాంగ్రెస్ ప్రభుత్వం పాటించే విధంగా తగు సూచనలు ఇస్తారని ఆశిస్తున్నామన్నారు.